ఈ ఎకో పార్క్‌కి ఫీజుని సులభతరం చేయడం గానండి, అంటే ఆయన ఇచ్చిన మాట ప్రకారం అసలు ఇక మీకు ఫ్రీ 6 దగ్గర నుంచి 9 గంటల వరకు మీరు వాకింగ్‌కి ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ గూడా. సో, ఎలా చూడాలి సార్ ఆయన? ఇది చాలా అభినందించదగిన విషయం అండి. హ్మ్. ఈ ఎకో పార్కే గాకుండా మంగళగిరిలో అన్ని విషయాల్లో చిన్న విషయాలు గూడా ఆయన ఎమ్మటే రెస్పాండ్ అయ్యి, హ్మ్. అన్ని విషయాలు గూడా అతని దృష్టికి ఎళ్ళంగలే హ్మ్. బాగా అభివృద్ధి రెస్పాండ్ అవుతున్నారు బాగా. రెస్పాండ్ అవుతున్నారు. హ్మ్. మేము సింగిల్‌గా ఎళ్లి హ్మ్. ఈ డివైడర్‌లో కొన్ని చోట్ల ఇబ్బందిగా ఉందనంగలే హ్మ్. తెల్లారే పోక్లీనర్ తీసుకొచ్చి హ్మ్. మంగళగిరి కార్పొరేషన్ వాళ్ళని సంప్రదించి ఎక్కడెక్కడ ఇబ్బందిగా ఉందో అక్కడ తీపిచ్చి హ్మ్. ఎమ్మటే దాన్ని అభివృద్ధి చేశారండి. హ్మ్. రెండో విషయం మంగళగిరిలో ఆసీలని చెప్పేసి హ్మ్. ఆటోలొచ్చినా, నెట్టుడు బళ్ళున్న చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నా, అవును. దౌర్జన్యం చేసి వందలొందలు, 50 వసూలు చేసేవాళ్ళండి. హ్మ్. దాన్ని అడిగినంతని ఇవాళ ఎక్కడ ఆసీలు వసూలు చేయొద్దు హ్మ్. అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. చాలా అభినందించాము సో, వ్యాపారస్తులుగా. హ్మ్. మూడో విషయం, హ్మ్. కొండ మీద పానకం కూడా హ్మ్. ఎంతో ఎక్కువ రేట్లు పెట్టి అమ్ముతున్నారని చెప్పంగలే హ్మ్. అది కూడా రద్దు చేసేసి హ్మ్. వేరే హరే కృష్ణ వాళ్ళకి, ఇస్కాన్ వాళ్ళకి అప్పజెప్పి అవును. చాలా హ్మ్. ఇది చేశారండి. హ్మ్. దీనికి మంగళగిరిలో మాకు ఆయన ఎమ్మెల్యేగా అయినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. సో, ఒక మంగళగిరి వాసిగా అంటే మీరు చెప్తున్న ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలను గూడా ఆయన దృష్టికి వెళితే ఖచ్చితంగా దానికి పరిష్కారం మార్గం చూపించే విధంగా మీకొక నాయకుడు దొరికాడు అంటే, గతంలో లోకేష్ గారు ఇక్కడ మన మంగళగిరి, మన లోకేష్ అనే నానుడి గూడా జనాల్లోకి తీసుకెళ్ళేలాగా ఆయన ప్రజలతో మమేకమయ్యారంటే ఎలా చూడాలి సార్ అది? ఈ చాలా అభినందిస్తున్నామండి. హ్మ్. మాకు ఎప్పుడు అతనే ఉండాలని మేము కోరుకుంటున్నామండి. హ్మ్. ఇంతకు ముందు ఉన్న నాయకుల్లో ఏ విషయం చెప్పినా కూడా హ్మ్. సరే అంటే వాళ్ళు గానీ అది రెస్పాండ్ అవ్వటం చాలా తక్కువ. హ్మ్. కానీ చెప్పిన వెంటనే హ్మ్. ఆ పని జరుగుతుంది అనే నమ్మకం ఒకటి మాకు ఏర్పడిపోయింది. అలానే జరుగుతున్నయి. హ్మ్. మేము ఎప్పటికైనా ఆయనే కావాలని కోరుకుంటున్నాం. అమ్మ మంగళగిరి వాసిగా ఈ రోజున ఈ ఎకో పార్క్‌లో రోజు వాకింగ్ చేసుకునే వాళ్ళకి కొంత ఇబ్బందిగా ఉందని గతంలో ఆయన దృష్టికి తీసుకురావడం, నేను దాన్ని పరిష్కరిస్తానండి అని చెప్పి ఈ రోజున రూ. 5,00,000 సంవత్సరాంతం కూడా మీకు ఎలాంటి రుసుము లేకుండా వాకర్స్ వరకు ఉదయం 6 దగ్గర నుంచి 9 గంటల వరకు ఎలాంటి రుసుము లేకుండా ఆయన మీకు కల్పించిన అవకాశం పట్ల మీరేం చెప్తారమ్మా? నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. హ్మ్. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. హ్మ్. వాకర్స్ అందరూ కొంతమంది కట్టేవాళ్ళు ఉన్నారు, కొంతమంది కట్టలేని వాళ్ళు ఉన్నారు. హ్మ్. అందరి పరిస్థితిని ఆయన గమనించుకొని హ్మ్. మంచి చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. హ్మ్. మేము రావడానికి ఉత్సాహం చూపిస్తున్నాం ఎక్కువ. సో, అంటే మాట ఇవ్వడం ప్రధానం కదమ్మా. ఆ అవును. మాట నిలబెట్టుకోవడం అనేది. అవునవును. ఇవ్వడం అనేది అందరూ ఇస్తారు. చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. హ్మ్. నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీ థ్యాంక్ యూ. మంగళగిరి, మీ లోకేష్ అని చెప్పి గతంలో ఒక నానుడు ఏదైతే మంగళగిరి, లోకేషు 2 వేరు వేరు కాదు అనే రకంగా మొన్న ఎన్నికలప్పుడు కూడా ఆయన చేసిన పనితీరు గాని, ఓడిపోయినా కూడా ఆయన జనాల్లో మధ్య ఉన్న తీరు గాని, మీకిప్పుడు ఆయన ఒక మంత్రిగా గూడా ఉన్నాడు. సో, అవును. ఇంకా డెవలప్ అవుద్ది మన మంగళగిరి ఇంకా బాగా డెవలప్ చేస్తారనే నమ్మకం ఉందంటారా? ఉందండి. నారా లోకేష్ గారు మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాము. హ్మ్. డెవలప్‌మెంట్లు చేస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వాళ్ళు చాలా తక్కువున్నారండి ఈ రోజుల్లో. హ్మ్. నారా లోకేష్ గారికి థాంక్స్. సార్, లోకేష్ గారు ఆయన ఏదైతే హామీ ఇచ్చాడో, ఇక్కడ ఎకో పార్క్‌కొచ్చే వాళ్ళందరికి కూడా ఉచితం చేస్తాను. అంటే ఆ ఫీజ్ అనేది భారం పడకూడదు వాళ్ళకని చెప్పేసి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు రూ. 5,00,000 చెల్లించి సంవత్సరాంతం కూడా మీ వాకర్స్‌కి ఉచితం చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా బాగుందండి అది అసలు. ఆ! ఇప్పుడు డబ్బులు కట్టేవాళ్ళు ఉంటారు, కట్టలేని వాళ్ళు ఉంటారు. అవును. వాళ్ళకి ఇది ఒక వరం. హ్మ్. సంవత్సరానికి రూ. 1,500 అంటే గనక అవును. మనకి మిడిల్ ఫ్యామిలీకి 15 రోజులు వస్తాయి. అవును. ఆ రూ. 1,500